జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం ఇరాన్కు అలాగే ఇజ్రాయెల్కు అమెరికాకు మధ్యన యుద్ధం అయితే జరుగుతుంది. ఈ యుద్ధంలో ఇరాన్ ఎక్కువగా ఇతర గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తుందన్నమాట. అంటే అమెరికా వచ్చేసి దూరంగా ఉంటుందన్నమాట. ఈ ఇరాన్ వాళ్ళు పోయి అమెరికాని ఏం చేయలేరు. కాబట్టి ఈ అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలు ఎక్కడెక్కడైతే ఈ అరబ్ కంట్రీస్ లో ఉన్నాయో వాటన్నిటి మీద టార్గెట్ చేస్తుందన్నమాట. సౌదీ అరేబియా, దుబాయ్, అబుదాబి, ఖతారు, బహ్రెయిన్ దేశాలపైన బాలిస్టిక్ మిసైల్స్ తో ఇరాన్ అయితే విరుచుకుపడుతుంది. దీంతో ఆ దేశాలన్నీ కూడా ఇరాన్ కు చెందినటువంటి ఆ బాలిస్టిక్ మిసైల్స్ ను అడ్డుకోలేక నానా అవస్థలన్నీ కూడా పడుతున్నాయి. అమెరికాకు సంబంధించినటువంటి పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థ కూడా ఈ బాలిస్టిక్ మిసైల్స్ ను పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతుంది. కానీ మనం మాత్రం ఈ బాలిస్టిక్ మిసైల్స్ ను అడ్డుకోవడానికి S-400 సిస్టమ్స్ ను సమర్థవంతంగా ఉపయోగించుకున్నాం. అందుకే 5 రష్యన్ S-400 గగనతల రక్షణ వ్యవస్థలు అలాగే 60 మధ్య తరహా సైనిక రవాణా విమానాల కొనుగోలు ప్రతిపాదనలకు మన భారత రక్షణ శాఖకు చెందినటువంటి డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్ అయితే ఆమోదం తెలిపిందన్నమాట. మన భారత సైనికుల పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు మొత్తం 2.38 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఈ కొనుగోళ్లు చేసేందుకు అనుమతులను మంజూరు చేశారన్నమాట. వీటిలో S-400 సిస్టమ్ కీలకమైంది. ఈ S-400 సిస్టమ్ అనేది ఒక గగనతల రక్షణ వ్యవస్థ. ఇది మన మిత్రదేశమైనటువంటి రష్యా రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థల్లో ఒకటన్నమాట. భారత ఆర్మీలో దీనికి సుదర్శన చక్రం అని చెప్పేసి పేరు పెట్టినారు. ఇది ఒకే సమయంలో అనేక రకాల వైమానిక దాడులను గుర్తించి వాటిని వెంబడించి నాశనం చేయగలిగినటువంటి అత్యాధునికమైనటువంటి రక్షణ కవచం. ఇది యుద్ధ విమానాలు, అటాక్ డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు అలాగే బాలిస్టిక్ క్షిపణులు కూడా అడ్డుకోగలుగుతుంది అన్నమాట. ఈ వ్యవస్థ 400 కిలోమీటర్ల దూరంలోనే లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. అంటే సపోజ్ మనం ఏడున్నాము, శత్రువు ఏదో ఒక మిసైల్లో దాన్ని వదిలిపెడతాడు, అది 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఇది పేల్చి అవతల బాధ దొబ్బుతుంది. అట్టుంటుంది అనమాట. 400 కిలోమీటర్లు మనం ఒకసారి ఆలోచన చేసుకోండి, అది ఎంత పవర్ఫుల్. దీని శక్తివంతమైనటువంటి రాడార్లో 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రువులను కూడా గుర్తించగలుగుతాయి. ఇది ఒకేసారి సుమారుగా 36 నుంచి 80 లక్ష్యాలను ఎదుర్కోగలుగుతుంది అన్నమాట. లక్ష్యం యొక్క దూరం అలాగే వేగాన్ని బట్టి ఇది 4 రకాల విభిన్న క్షిపణులను ప్రయోగించగలుగుతుంది. ఈ వ్యవస్థను కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో యుద్ధానికి సిద్ధం చేయొచ్చు అన్నమాట. చూడండి, 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ చేయడం అంటే ఏం తమాషా కాదులే. మన బట్టలు వేసుకోవాలంటేనే ఎంత ఏం పడుతుంది. దీన్ని బట్టి మన S-400 సత్తా ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ లో మనం ఈ S-400 ను చక్కగా ఉపయోగించుకున్నాం. 2025 మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ నిర్వహించినటువంటి సమయంలో పాకిస్తాన్ పైన మన భారత సైన్యం ఆధిపత్యాన్ని చెలాయించడానికి S-400 గగనతల రక్షణ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడింది. దీంతో ఆపరేషన్ సింధూర్ ముగిసిన కొన్ని నెలల తర్వాత భారత్ అదనంగా ఇంకో 5 S-400లను కొనాలని చెప్పేసి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ S-400లను కనుక కొంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ అంటే CAA-TSA ద్వారా ఆంక్షలు విధిస్తామని చెప్పేసి అమెరికా హెచ్చరించినా కూడా ఆనాడు మన మోడీ ప్రభుత్వం అయితే తొబ్బేమనింది, పట్టించుకోవాలి. అసలే భారతదేశం రష్యాతో సుమారుగా 5.4 బిలియన్ల విలువైనటువంటి 5 S-400 యూనిట్ల కోసం 2018లోనే ఒప్పందం చేసుకునింది. ఇప్పటికే 3 S-400 స్క్వాడ్లను భారత్కి అయితే రష్యా అందించిందనమాట. ఇంకో 2 S-400 స్క్వాడ్లను భారత్కి అయితే అందాల్సి ఉండాలి. ఈ తరుణంలో మరొక 5 S-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొనేందుకు భారత్ ఇప్పుడు సిద్ధం కావడం గమనార్హం అనమాట. గతంలో ఈ S-400లను కొన్నప్పుడు అమెరికా ఆంక్షల బెదిరింపులను భారత్ ఎంత మాత్రం కూడా లెక్క చేయాల. దీంతో ఇప్పుడు అమెరికా ఆంక్షలు ఊసే ఎత్తల. ఈ లెట్టా లెక్క చేయరు, ఈ లెట్టా పట్టించుకోరు. మన లేలే ఈ ముక్క కింద లెక్కేస్తారు. ఎందుకురా స్వామి మనం అన్నాము వాళ్ళు పట్టించుకోకపోవడం మనకు అవమానం అని చెప్పేసి ఈసారి అయితే దెబ్బకు సైలెంట్ అయిపోయినారు. ఇక C-130J సూపర్ హెర్క్యులస్ విషయానికి అయితే వద్దాం. ఈ C-130J సూపర్ హెర్క్యులస్ అనేది అమెరికాకు వచ్చినటువంటి లాక్హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసినటువంటి అత్యంత ఆధునికమైన అలాగే అనేక పనులకు ఉపయోగపడేటటువంటి సైనిక రవాణా విమానం అన్నమాట. క్లిష్టమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లోనూ తక్కువ దూరం ఉన్నటువంటి రన్వేల పైన కూడా ఇది సులభంగా ల్యాండ్ అవ్వగలుగుతుంది. ఇది సుమారు 19 నుంచి 21 టన్నుల వరకు
బరువును కావచ్చు, అంటే అందులో సైనికులు ఉండొచ్చు, వాహనాలు కావచ్చు, లేదా సరుకులు కావచ్చు, ఏదైనా కూడా మోసుకెళ్ళగలుగుతుంది అనమాట. సరుకులు లేకుండా ఇది గరిష్టంగా అంటే 6,800 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలుగుతుంది. పర్వత ప్రాంతాలు, మట్టి రోడ్లు, అలాగే ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రం అటువంటి లడక్ లోని దౌలత్ బేగ్ ఓల్డీ వంటి చోట్ల కూడా ఇది ల్యాండింగ్ చేసి రికార్డు సృష్టించింది. ఇందులో 4 రోల్స్ రాయ్స్ టర్బో ప్రాప్ ఇంజిన్లు అయితే ఉంటాయన్నమాట. ఇవి విమానానికి అద్భుతమైనటువంటి శక్తిని అయితే ఇస్తాయి. పైలట్ల కోసం అధునాతనమైనటువంటి గ్లాస్ కాక్పిట్, అలాగే రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా చూడగలిగేటటువంటి ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్స్ ఎటువంటివి ఉన్నాయన్నమాట. మన భారతీయ వాయుసేన ఇప్పటికే 12 C-130J సూపర్ హెర్క్యులస్ సైనిక రవాణా విమానాలను వినియోగిస్తాందన్నమాట. ఎన్ని 12. మొన్న శుక్రవారం నాడు DAC ఆమోదం లభించడంతో త్వరలోనే మరొక 60 C-130J సూపర్ హెర్క్యులస్ విమానాలను కొంటారని చెప్పి తెలుస్తుంది. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఇప్పటిదాకా మన దగ్గర ఉన్నటువంటి ఈ C-130J విమానాలు కేవలం 12 మాత్రమే. వాటిలో 6 విమానాలు మోడీ ప్రభుత్వం వచ్చినా కొన్నేటి అన్నమాట. కానీ ఇప్పుడు ఏకంగా 60 C-130 విమానాలను కొనుగోలు చేస్తున్నారంటే మనం యుద్ధానికి ఏ స్థాయిలో ప్రిపేర్ అవుతున్నామో ఒకసారి అర్థం చేసుకోండి. యుద్ధం అది ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడైనా రావచ్చు, రాత్రికైనా రావచ్చు, రేపు పొద్దునైనా రావచ్చు. ఎందుకంటే మనం సన్నద్ధంగా ఉండాలా. మన శత్రువు మన మీద ఎప్పుడు అటాక్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా మనం తిప్పికొట్టేటట్టు ఉండాలన్నమాట. అవునా కదా? మనం అప్పటికప్పుడు ఆయుధాలు కావాలా, లేకపోతే యుద్ధ విమానాలు కావాలా, లేకపోతే గగనతల రక్షణ వ్యవస్థలు కావాలంటే అప్పటికప్పుడు వచ్చాయా? అందుకనే మన మోడీ గారు అన్ని విధాలుగా ఆలోచన చేసి ముందు చూపుతో ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ 60 C-130 విమానాలలో 12 విమానాలను ఎగరడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటారన్నమాట. అంటే రెడీ టు ఫ్లై. మిగతా 48 విమానాలను భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించినటువంటి 6.73 లక్షల కోట్ల విలువైనటువంటి 55 ప్రతిపాదనలకు మన మోడీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. ఇప్పుడు కొత్తగా మరొక 2.28 లక్షల కోట్ల విలువైనటువంటి ఇంకో 503 ప్రతిపాదనలకు సంబంధించినటువంటి ఒప్పందాలపైన కూడా సంతకాలు జరిగినాయి. ఈ లెక్కన కొనుగోళ్ల కోసం రక్షణ శాఖ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆమోదాల సంఖ్య, అలాగే సంతకాల సంఖ్య ఈ ఆర్థిక సంవత్సరంలోనే చాలా అంటే చాలా ఎక్కువగా ఉండాలన్నమాట. అంటే చెప్పా కదా, ఇప్పటికిప్పుడు యుద్ధం వచ్చినా తట్టుకునే విధంగా మన భారత ప్రభుత్వం ఆయుధాలను అయితే కొనుగోలు అలాగే తయారీ చేస్తూ ఉండడం విశేషం అన్నమాట. మిత్రులారా, మన దేశ రక్షణ విషయంలో భారత ఏ స్థాయిలో అడుగులు వేస్తుందో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ఇలాంటి డిఫెన్స్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటానే ఉన్నాం. మరి మన సైన్యం అలాగే మన గగనతల రక్షణ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.